అదీగాక మా అమ్మాయి పేరు ఎంతగా పాడవాలో అంతా పాడైంది. అందుకని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మా అమ్మాయిని వెంటనే మా ఇంటికి తీసుకెళ్ళాలి అని. మన్నించండి వియాలవారు. ఇక ఇంత జరిగాక మా అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా పంపించలేను. వెళ్ళొస్తామండి. పదెక్కడి నుంచి. ఆగండి కిరణ్ గారు. కిరణ్ గారు, నిశ్చితార్థం చెడిపోయిన మాట నిజమే. అలాగే మేము అస్మితను కోడలిగా స్వీకరించడం కూడా నిజమే. అందుకని తను ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అంతేకాదు, మేము వీలైనంత త్వరలో అస్మితతో శివ వివాహం జరిపిస్తాం. ఇది నేను మీకు ఒట్టేసి చెప్తున్నాను. బాబు శివ, ఇలారా. చెప్పండమ్మా. బాబు శివ, నేను అర్థం చేసుకుంటాను. నిశ్చితార్థం ఆగిపోయినందువల్ల మీ ఇద్దరి మనసులకు కష్టం కలిగిందని. కానీ బాబు, నేను మాటిస్తున్నాను, మీ ఇద్దరి వివాహం వీలైనంత వెంటనే జరిపిస్తాను. అది కూడా ఎలాంటి ఆటంకం రాకుండా. సార్, హో సారీ, నేను నిన్ను చూడలేదు. కనీసం మీ కన్నీళ్లు తుడిచే అదృష్టం నాకుంటే చాలు. దైవం కన్నా ఇష్టంగా
ఒకే ఒక్క దెబ్బకు 2 పిట్టలు. నిజంగా అద్భుతం చేసావు కిరణ్. ఒకే దెబ్బకి ఇన్ని పిట్టల్ని నువ్వు ఎలా పడేశావు? అదేగా జిమిక్. అద్భుతం. ఊరి భగవంతుడా, నేను మర్చిపోయి పొరపాటుగా ఫోన్ ఇక్కడే పెట్టొచ్చాను. అప్పుడు లవ్లీ కూడా ఇక్కడే ఉంది. కొంప తీసి తను నా రహస్యాలు తెలుసుకోవాలని నా ఫోన్ ని చెక్ చేసి ఉండదు కదా. అయితే చెక్ చెయ్యి. నా ఫ్రెండ్ సంగీత ఫోన్ వచ్చినట్లుంది. పైగా కాల్ రిసీవ్ అయినట్లుంది. అరే, తనతో మాట్లాడొచ్చుగా. తనేం చెప్తానో తెలుసుకో. ఆ, ఇంతకు ముందేగా నేను మాట్లాడాను. ఇంతలోనే ఏం మునిగిపోయిందని మళ్ళీ నువ్వు నాకు ఫోన్ చేశావు. అరే, నువ్వు మాట్లాడింది నాతో కాదు, మరో అమ్మాయితో మాట్లాడావు. సరే, ఆ సంగతి వదిలి ముందు నువ్వు తనతో ఏం మాట్లాడావో చెప్పు. ముఖ్యమైనదేం కాదు. ఎంత పెద్ద మూర్ఖురాలివి. సరే, ఫోన్ పెట్టు. అరే, తను నిజమంతా కక్కేసింది. ఇక మన పప్పులు ఉడకో. వెంటనే మనం ఎవరికి దొరకకుండా ఇక్కడి నుంచి పారిపోదాం. ఆపో. దొడ్డిదారిన మనం కాదు, ఆ పిల్ల లవ్లీ పారిపోతుంది. చూస్తూ ఉండు. చూడు, ఒకే ఒక్కసారి ఆ పిల్ల లవ్లీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోని. ఇక ఆ తర్వాత చూడు, ఈ కిరణ్ దానికి ఎలాంటి గతి పట్టిస్తాడా. కార్తీక్, అస్మితకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సంపాదించాలంటే నేను తన ఊరు వెళ్ళాలి. వాట్? నువ్వు అస్మిత ఊరికెళ్తావా? చిత్తూరు, అది కూడా ఒంటరిగా అస్మిత గురించి తెలుసుకునేందుకు? హలో మేడం, అలా ఎన్నటికి జరగదు. నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళట్లేదు. అండ్ దిస్ డెసిషన్ ఇస్ ఫైనల్. ఇక నేను దీని గురించి మాట్లాడదలుచుకోవట్లేదు. కార్తీక్, నువ్వు టెన్షన్ పడకు. అక్కడికి నేను వెళ్ళి అన్ని మేనేజ్ చేస్తాను. నేనక్కడ సాక్ష్యాలు సంపాదించి ఆ సాక్ష్యాలు అత్తయ్య గారికి చూపించి అస్మిత అసలు రూపాన్ని బయట పెడతాను. నేను సాక్ష్యాలతో తిరిగొచ్చేంత వరకు నువ్వు ఇంట్లో తనని గమనిస్తూ ఉండు. ఏది ఏమైనా కాని ఈ పెళ్లి జరగకుండా నువ్వు ఆపాలి, ప్లీజ్. లవ్లీ, ఒక మాట చెప్పనా? నువ్వు చాలా మంచిదానివి. ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోసం ఎంతో ఆలోచిస్తున్నావు. ఆహా, నాకు బాగా తెలుసు. నేను చాలా మంచిదాన్ని, ఇంటి గురించి ఆలోచిస్తాను. నౌ మై డియర్ హస్బెండ్, ఇప్పుడు మీరే ఆలోచించాలి. అత్తయ్య గారితో నేను ఎక్కడికి వెళ్తున్నానని చెప్పాలి అని. చెప్పమ్మా. అత్తయ్య గారు, మీరంతగా ఎందుకు టెన్షన్ పడుతున్నారు? లవ్లీ, నువ్వు అన్ని వేళలా ఈ ఇంటి మేలే కోరుకుంటావు కదా. అవునత్తయ్య గారు. అందులో శివాక్షేమం కూడా కదా. అమ్మా, అసలు ఈ సమయంలో ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వేస్తున్నావు? నువ్వు జవాబు చెప్పు. నీ మాట నేను వినాలనుకుంటున్నాను. నువ్వు శివాక్షేమం కోరుకుంటున్నావా లేదా? అత్తయ్య గారు, శివబావ కోసమే కాదు, అందరి కోసం ఏదైనా చేస్తాను, ఏ పరిస్థితుల్లోనైనా. అయితే ఓ పని చేయి. నిజంగా నువ్వు శివాక్షేమం కోరుకుంటే తనకి అస్మితతో పెళ్లి అయ్యేంత వరకు నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో. అత్తయ్య గారు, మీరెందుకిలా అంటున్నారు? లవ్లీ, నేను శివ సంతోషాన్ని కోరుకుంటున్నాను. మా ఈ ఆశకు నువ్వు అతిపెద్ద అవరోధంగా మారావు. నేను ఆశించేది శివ సంసారం చక్కబడేంత వరకు, వాడి సంతోషాలు తిరిగొచ్చేంత వరకు నువ్వు ఈ ఇంటి నుంచి దూరంగా ఉండాలి.
అత్తయ్య గారు. చూడు, నా మాట కాదనకు. నువ్వు చేసే ఈ ఉపకారం నేను నా జీవితాంతం మర్చిపోను. అది అత్తయ్య గారు. బాణం కరెక్ట్గా గుండెల్లోకి దిగింది. వినండి పిల్లలు, ఇక పని మొదలెట్టేయండి. మనం ఈ పెళ్లి సరదాగా జరిపించినప్పటికీ ఆచార వ్యవహారాల్లో ఏమాత్రం లోటు రాకూడదు. ఇదిగో కమలా, వెళ్ళి లవ్లీని పిలుచుకురా. తను కూడా చీర సెలెక్ట్ చేసుకోవాలిగా. ఏ లవ్లీ, నువ్వు త్వరగా వచ్చి చీరలు సెలెక్ట్ చేసుకో. నువ్వెక్కడికి బయలుదేరావు? అరే అవును, నువ్వేంటి ఈ బ్యాగ్ తీసుకుని ఎక్కడికి బయలుదేరావు? అది వదిన గారి నుంచి ఫోన్ వచ్చింది. తనకు ఆరోగ్యం ఏం బాలేదట. పైగా వివేక్ గారు కూడా ఊర్లో లేరట. ఆమె ఒంటరిగా ఉందట. అందుకని తనకి సాయంగా ఉంటుందని లవ్లీని ఇంటికి రమ్మంది. నేను కూడా కాదని లేకపోయాను. లవ్లీ, అమ్మని జాగ్రత్తగా చూసుకో. అయినా పెళ్లి నాటకల్లా తిరిగొచ్చేస్తావుగా. అమ్మా ప్రియా, ఎందుకలా మాట్లాడతావు? వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం బాలేదు. తన ఆరోగ్యం కుదుటపడిన వెంటనే వచ్చేస్తుంది. లేదంటే తనని పంపాల్సిన అవసరమే లేదు. ఆగు లవ్లీ. నువ్వెందుకు వెళ్తున్నావో నాకు తెలుసు. నువ్వెందుకు వెళ్తున్నావో నాకు తెలుసు. నీకు సిమ్రన్ స్థానంలో మరొకరు ఉండడం ఇష్టం లేదు. అందుకే వెళ్ళిపోతున్నా. లవ్లీ, నేను కూడా సిమ్రాన్ని పూర్తిగా మర్చిపోలేదు. అయినా వాస్తవం ఏంటంటే తను ఇప్పుడు ఈ లోకంలో లేదు. అందుకే ఈ వాస్తవాన్ని ఎంత తొందరగా యాక్సెప్ట్ చేస్తే అంత మంచిది మన కుటుంబానికి. ఐ హోప్ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకొని నువ్వు పెళ్లి ఏర్పాట్లలో పాల్గొంటావు. అలాగే బావగారు. లవ్లీ చిన్నమ్మ, నేను ఈ పెళ్లిలో డాన్స్ చేయాలి. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే నాకు డాన్స్ ఎవరు నేర్పిస్తారు? అన్ను, నేను లేకపోతే మాత్రం ఏంటి? లక్కీ ఉన్నాడు, మున్ని ఉందిగా, వాళ్ళు నీకు డాన్స్ నేర్పిస్తారు. కానీ ప్లీజ్ నా మాట మీరు వినాలి. నేనిక్కడ ఉండను కాబట్టి ఇంట్లో ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. అలాగే మీ నాన్న మాట కూడా వినాలి.
నేను త్వరగా తిరిగి వచ్చేస్తాను, ఓకేనా? లవ్లీ, అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఏంటిది, నువ్వు ఆటని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోతున్నావు? బహుశా నువ్వు కూడా నా పెళ్లిని కళ్ళారా చూడ్డానికుంటే బాగుండేది. అస్మిత, మరీ అంతగా మురిసిపోకు. నీ పెళ్లి జరగడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఒకవేళ ఈ సంతోషం సంతాపంగా మారి నీ గుండె ఆగిపోయేలా చేయొచ్చు. ఆ తర్వాత నీ ప్రాణాలు గాలిలో ఉంటాయి, నీ ఆత్మ పైలోకంలో ఉంటుంది. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయి, ఓకే? అక్కడికి చేరుకోగానే ఫోన్ చేయి. ఇంకా లేదు, నేనే నీకు ఫోన్ చేస్తానులే. బాబు, చిత్తూరు వెళ్ళడానికి ఇంకెంత టైం పడుతుంది? మేడం, మనం ఇంకా సగం దూరం కూడా రాలేదు. బాబు ప్లీజ్, కార్ స్పీడ్ గా నడపండి. నేను త్వరగా చేరుకోవాలి. ఇది ఒకరి జీవితానికి సంబంధించిన విషయం. బాబు, నువ్వెందుకు ఇలా నడుపుతున్నావు? కాస్త నెమ్మదిగా నడుపు. అలాగే మేడం. బాబు, నీతోనే చెప్పేది, స్లోగా నడుపు. అరే, బ్రేక్ పడట్లేదేంటి? ఏమైంది? మేడం, కార్ బ్రేక్ ఫెయిల్ అయిపోయింది మేడం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను అక్కడికి వెళ్ళడం చాలా ముఖ్యం. నువ్వు బ్రేక్ వేసి చూడు. దేవుని వేడుకోండి మేడం, ఇక నేనేం చేయలేను. మీ ప్రాణాలు దక్కాలంటే దూకేండి మేడం. భగవంతుడా, నేను